హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రైజ్ సహోదరి సహోదరులారా, వేకువనే దేవుని పాద సన్నిధిలో మనమందరము మోకరిల్లుదామా? మరి ఒక మంచి దినమును బట్టి, ఈ మంచి సమయమును బట్టి, ఈ రోజంతా దేవాది దేవుడు మనలందరినీ నడిపించినట్లుగా, నా దేవా నీ యందు నేను నమ్మకముంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించుము. నీ వైపు నా మనసును ఎత్తుకొనుచున్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. యెహోవా, నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను. నా శత్రువుల చేతిలో నుంచి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. నేను బ్రతుకు దినములన్నింటినీ నీ నామమును బట్టి నన్ను బ్రతికించుము అని దావీదు గారు 143లో కీర్తనలో చేసినట్లుగా మనం కూడా ఎలుగెత్తి దేవుని సన్నిధిన ఈ ఉదయాన్నే ఆయన సహాయం కొరకు, ఆయన లీడింగ్ కొరకు మనమందరము ప్రార్థనలో ఏకీభవిస్తాం. కళ్ళు మూసుకొనండి, ప్రార్థనలో ఏకీభవించండి. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు తండ్రి. అయ్యా, మరి ఒక మంచి దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజంతయు ప్రభువా, నీ యొక్క కాపుదల, నీ యొక్క నడిపింపు మాకు కావాలి తండ్రి. మీ మీదనే మా నమ్మకం ఉంచి ఉన్నాము. బయట మాకు తెలియని శత్రువులు, తెలిసిన శత్రువులు, అపవాది తంత్రములు గుండా ప్రభువా మేము ఎన్నో శోధనలు కూడా నడిపించబడుతున్నప్పుడు మీ యొక్క సహాయం మాకు కావాలి ప్రభువా. సమభూమి గల ప్రదేశమందు మమ్మల్ని నడిపించండి తండ్రి అని ప్రభువా, మీ మీద పూర్ణ విశ్వాసం ఉంచి మీ సన్నిధిని సాగిలపడిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ జ్ఞాపకంలో ఉంచుకొని తండ్రి ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభు. అయ్యా, మీ నీతిని బట్టే శ్రమల్లో ఉండి మమ్మల్ని తప్పించండి ప్రభు. మా నీతి, మా యొక్క క్రియలు మిమ్మల్ని ఏమాత్రము సమీపించలేనివి తండ్రి. అందుకే అయ్యా, నీ కృపా వార్త మాకు కావాలి తండ్రి. మీ కృప మాకు కావాలి నాయన. ఇవే కూనే ప్రభు, మీ పాదాల దగ్గర సాగిలపడుతున్నామయ్యా. నీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభు. ఎవరెవరైతే ప్రభు ప్రయాణాలు సిద్ధమయ్యి వెళుతున్నారో, దూర ప్రయాణాలకు వెళ్తున్నారో అటువంటి వారందరినీ కూడా తండ్రి పేరు పేరున మీ పాదాల సన్నిధి సమర్పిస్తానయ్యా. సహాయం చేయండి అయ్యా. మీ కాపుదలను దయచేయండి తండ్రి. మార్గముకు సరళము చేయండి. మీ దూతలను కావలు ఉంచి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి ప్రభు. ఎన్నో ప్రమాదాలు తండ్రి తప్పించండి నాయన. పొంచి ఉన్న వాటి నుండి ప్రభు మీరే కాచి కాపాడండి తండ్రి. అయ్యా, కడుబీదలను, వృద్ధులను, విధవరాలను, గర్భవతులను, బాలింతలను జ్ఞాపకం చేసుకుంటాను ప్రభా. వారి అక్రతల చొప్పున ప్రభా వారికి మీ సహాయం దయచేయండి. ముట్టండి నాయన, స్వస్థపరచండి తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారందరి యొక్క కన్నీటిని తుడవండి. మీ కొరకు సాక్షిగా మార్చండి తండ్రి. అయ్యా, నీ మందిరంలో సాక్షిగా నిలవబడి అనేకులకు ప్రభు వారి యొక్క సాక్ష్యమును వినిపించి మీ వైపు ఆకర్షించినట్లుగా ప్రతి ఒక్కరిని, వారి జీవితాన్ని, వారి యొక్క సాక్ష్యమును తండ్రి వాడుకునండి ప్రభు. మీరు మమ్మల్ని వాడుకునండి ప్రభు నీ సేవకు అంటూ ప్రభు నీ సన్నిధిని, నీ సేవ పట్ల శ్రద్ధ కలిగిన ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడండి ప్రభు. మీ మెల్లని స్వరం వినిపించండి తండ్రి. కళల ద్వారాను, దర్శనముల ద్వారాను ప్రభువ మీ యొక్క ప్రత్యక్షతను వారికి దయచేయండి. అప్పుల సమస్యలతో బాధపడుతున్న ప్రతి వారిని కరుణించండి తండ్రి. రెండంతల ఆశీర్వాదములు వారి మీదకి వచ్చునుగాక. వారి అప్పులన్నీ కొట్టివేయగల సామర్థ్యమును దయచేసి ప్రభు సమృద్ధిలోనికి వారిని నడిపించండి తండ్రి. ఎవరెవరైతే ప్రభువ విదేశాల్లో జాబ్స్ చేస్తున్నారో వారందరి గృహాలను దర్శించండి నాయన. వారికి క్షేమమును దయచేయండి. చేతి కష్టార్జితం చుట్టూ మీకు కంచెను వేయండి. అయ్యా, కుటుంబాలు ఉన్న ప్రతి పురుషుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు మాదిరిగా కుటుంబాలను లీడ్ చేయుదురు కాక. అనేక మన పనుల విషయమై బయటకు వెళుచున్నగా ప్రభువ వారి యొక్క ఆలోచనలన్నీ స్థిరపరచండి ప్రభా. కుడికైనను ఎడమకైనను పడిపోకున్నట్లుగా ప్రభా తిన్నని మార్గంలో నడిపించండి తండ్రి. చేతి కష్టార్జితం చుట్టూ, వారి గృహముల చుట్టూ, వారి యొక్క ఆలోచనల చుట్టూ మీ కంచెను వేయండి ప్రభా. ప్రతి పురుషుడు తమ భార్యకు, తన ప్రేమకు బద్దులైనటకు, కుటుంబాన్ని బాధ్యతగా పరిపాలించుటకు కావలసిన జ్ఞానం ఇవ్వండి. కుటుంబాల్లో ఉన్న ప్రతి స్త్రీలను బట్టి, భార్యలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. జ్ఞానము కలదే ప్రభా. హెబ్రీ స్త్రీ వలె చురుకుగా తన ఇంటి కొరకు, తన భర్త కొరకు, తన బిడ్డల కొరకు పని చేసుకుంటూ ప్రభువ క్షేమమును, సమృద్ధిని కుటుంబమునకు కలుగునట్లుగా జాబ్స్ చేస్తున్న వారికి తండ్రి ఇంటా బయట వారు ఓర్పు కలిగి, సహనం కలిగి
ప్రతిదాన్ని చక్కబెట్టు జ్ఞానమును వివేచనను దయచేసి నడిపించండి తండ్రి. యవనస్తును జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్టడీస్ కంప్లీట్ చేసుకున్న వారికి మంచి జాబ్స్ను, బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి ప్రభా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు ప్రభా. మీ యొక్క జ్ఞానమును వివేచన వారికి దయచేయండి తండ్రి. ఎంతోమంది గృహము లేక ఉన్నాము, మాకు గృహము కావాలి దేవుడు, మాకు కూడా ఒక గృహము దయచేయలాగా ప్రార్థించమని ప్రార్థన అవసరతలు అడుగుతున్నారు ప్రభా. సహాయం చేయండి తండ్రి. మరి నాయన, మీరు అనేక మంది పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారిని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. మా అవసరతలన్నీ కూడా అరక్కముందే అక్రతలన్నీ ఎరిగిన దేవుడవు తండ్రి. ప్రతి వారి అవసరతలు తీర్చే తండ్రి, వారి యొక్క ఆశను తండ్రి నెరవేర్చండి ప్రభా. మరి అనేకమైనవి తండ్రి సగంలో ఆగిపోయిన ఇల్లులు, సామర్థ్యం లేక నిలిపివేసుకున్న గృహములు ఉన్నాయి ప్రభా. యెహోవా ఇల్లు కట్టించినడలా కట్టువాని ప్రయాస పెడతామన్న దేవుడవు తండ్రి. అయ్యా, మీరే ఆ ఇంటిని గృహాలను కట్టించండి, సహాయం చేసి నడిపించండి ప్రభా. గర్భఫలం కొరకు తండ్రి ఎదురు చూస్తున్న బిడ్డలున్నారు, ప్రార్థిస్తూ కన్నీరు విడుస్తున్న బిడ్డలున్నారు ప్రభా. దయచేసి తండ్రి వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా, వారి గర్భఫలం దయచేయండి ప్రభా. స్వాస్థ్యంతోనూ బహుమానంతోనూ వారి యొక్క ఒడిని నింపండి ప్రభా. ఈ ఉదయం నుంచి సమయం వరకు ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి అక్కరతలను మీ పాదాల దగ్గర ప్రతి భారమును వదిలివేస్తున్నాం ప్రభా. తండ్రి ప్రతి ఒక్కరికి విశ్రాంతిని దయచేయండి ప్రభా. నీ సన్నిధి యొక్క సమాధానం దయచేసి నడిపించండి తండ్రి. మరలా సాయంకాలం నీ సన్నిధిని మోకరిల్లు వరకు మీ దూతలను కావలి ఉంచి ప్రతి పనిలోనూ సహాయం చేసి నడిపించమని సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభువును, నా రక్షకులను, త్వరలో రాబోచున్న నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.